మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల్ సర్వేపల్లి గ్రామం. సర్వేపల్లి గ్రామంలో విద్యావంతుడు చురుకుగా ఉండేటువంటి వ్యక్తి యేసబోయిన నరసింహ యాదవ్ గారు సర్వేపల్లిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. యేసబోయిన నరసింహ యాదవ్ గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే విద్యావంతుడు, చాలా చురుకైనటువంటి వ్యక్తి, గ్రామంలో కూడా ఎన్నో సేవలు చేశారు. అదేవిధంగా మండలానికి సంబంధించి కావచ్చు, గ్రామంలో కావచ్చు, ప్రతి ఒక్కరు గుర్తుపడేటువంటి వ్యక్తి. ఎందుకంటే డబుల్ పీజీ చదువుకొని బీఈడి పూర్తి చేసి ఈ రోజు గ్రామానికి సేవ చేస్తానని చెప్పి ఇండిపెండెంట్ అభ్యర్థిగా యేసబోయిన నరసింహ యాదవ్ బరిలో ఉంటున్నారు. ఒకసారి సర్వేపల్లికి సంబంధించి యేసబోయిన నరసింహ యాదవ్తో మాట్లాడదాం. నరసింహ యాదవ్, చెప్పండి, మీరు విద్యావంతుడు, చదువుకున్నటువంటి వ్యక్తి, గ్రామానికి సేవ చేద్దాం అనుకున్నారు, మీకు అవకాశం వచ్చింది. మరి మీరు ఎలా గ్రామంలో ఎలా వెళ్తున్నారు, ఎలాంటి సమస్యలు గుర్తించారు, ఏవి సమస్యలు పరిష్కారం మార్గం వైపు వెళ్తున్నాయి? సార్, మేము ఒకటే, నాకు ఊరంటే ప్రేమ ఎక్కువ ఉంది. గ్రామ అభివృద్ధి నా ధ్యేయంగా ముందుకెళ్తున్నా. ఎలాగైనా నేను గత 10 సంవత్సరాల క్రితం నేను పాఠశాల కళాశాలలో పనిచేసినాను. ఈ 10 సంవత్సరాల నుండి సమాజ సేవ కోసం పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మన ఊరు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు మన ఊరు కోసం చేయడం జరిగింది. ఇంకా ముందు ముందు కూడా కొన్ని కార్యక్రమాలు చేయదలుచుకొని ఉద్దేశంతో ఇప్పుడు నేను బరిలో ఉండడం జరిగింది. ప్రధానంగా నరసింహ యాదవ్ గారు, ఎందుకంటే మీరు విద్యావంతుడు, మీకు అన్ని తెలుసు. యువత కోసము, అదేవిధంగా చాలా మంది గ్రామంలో యువత ఉన్నారు కదా, ఆ యువత కోసము మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? యువతను ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రజెంట్ యువత అనేది ఏంటంటే కొన్ని చెడు వ్యసనాలకు బానిసై అసలు కుటుంబాన్ని, తన జీవితం ఏమైపోతుందనే ధ్యాసలో లేకుండా కొన్నిటికి డబ్బుకు, మద్యానికి బానిస అవుతున్నారు. అలాంటి వాటికి యువతను దూరంగా చేయాలనే ఉద్దేశం నాకు కొంత ఉంది. ముఖ్యంగా మా సర్వేపల్లి విలేజ్ లో యువత కొంతమంది ఇక్కడ ఊర్లో ఉండి ఏదో దొరికిన పని చేసుకుంటున్నారు. కొంతమంది వేరే ప్రాంతాలలో కూడా స్థిరంగా ఉంటున్నారు. వారి కోసం ఇక్కడ ప్రత్యేకంగా నేను ఏంటంటే యువతకి ఎలాంటి ఏ ఆపతున్నా, విద్యాపరంగా కావచ్చు, వైద్యం పరంగా కావచ్చు, మన ఊరు పరంగా కావచ్చు, వారి కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వారి ఉజ్వల భవిష్యత్తులో నేను ఒక కీలకమైన పాత్ర పోషిస్తానని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది. మన ప్రభుత్వానికి సంబంధించి ప్రతి అర్హులకు, పేదవారికి, ప్రతి పేదవాడికి, అంటే బడుగు బలహీన వర్గాల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది? ఎందుకంటే అర్హులైన ఇందిరం ఇల్లే కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, ఇంకా గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ముందుకెళ్లి ఆ సమస్యలను పరిష్కార మార్గం చేస్తారా? పక్కా చేస్తాననే ఉద్దేశంతో నేను ముందుకు బరిలో ఉన్నాను. సర్పంచ్ బరిలో యువత కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వితంతులు కావచ్చు, ఇంకా ఎవరికైనా పిల్లలకు కావచ్చు, అంటే స్కూల్ విషయంలో కావచ్చు, ఇంకా వైద్యం విషయంలో కావచ్చు, ఇంకా పింఛన్ల విషయమైనా, రేషన్ల విషయమైనా, ఎలాంటి విషయం, రైతులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఊరు సమస్యలో ప్రతి విషయంలో నేను పాల్గొని, చురుకైన పాల్గొని మన ఊరు సర్వపల్లి అంటే ఒక స్వర్ణం పల్లి, ఒక బంగారు పల్లెలాగా అందరూ బాగుపడి మంచిగా బాగుండాలని కోరుకున్న ఉద్దేశంతో నేను ఉండడం జరిగింది. మంచి ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే నరసింహ యాదవ్ గారు, ఎందుకంటే గ్రామంలో సేవ చేద్దామని వచ్చారు. ఎందుకంటే చదువుకున్నటువంటి వ్యక్తి, యువత కోసం కూడా ఎన్నో కార్యక్రమాలు చేద్దాం అనుకుంటారు కదా. మరి ప్రధానంగా మీకు యువత ఏ విధంగా సపోర్ట్ ఉంది గ్రామంలో? ఎందుకంటే యువతే చాలా వాళ్ళే మేధావులు ఈ భావితరాన్ని, కాబట్టి యువత మీకు ఏ విధంగా సపోర్ట్ గా ఉన్నారు? యువతకు అవకాశం ఇవ్వాలి అని అంటున్నారు. ఒకసారి ఆలోచించండి. యువతకు ఒక అవకాశం ఇవ్వండి. యువతకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తారని అందులో భాగంగా ఈ నరసింహన్న ఒక చురుకైన పాత్ర పోషిస్తున్నారు మన ఊర్లో గత కొన్ని సంవత్సరాలుగా. అతనికి అవకాశం ఇచ్చి మన ఊరు అభివృద్ధిలో అతని భాగస్వామ్యం చేస్తే మన అందరం బాగుపడతాం, బాగుంటదన్న ఉద్దేశం యువత కూడా ఉన్నది సార్. ప్రధానంగా మీ పైన అధికార పార్టీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉన్నారు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సంబంధించి అభ్యర్థి ఉన్నారు. మరి వీళ్ళ మధ్యలో నువ్వు ఇండిపెండెంట్ గా ఉన్నావు, పట్టిందే పట్టన్నట్టుగా నువ్వు ముందుకెళ్తున్నావు. నీ గ్రామంలో ప్రచారం చేసేటప్పుడు ప్రజలు ఏమని కోరుకుంటున్నారు? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అతను సర్పంచ్ గా చేసిన వ్యక్తి, అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సర్పంచ్ చేసిన వ్యక్తి అతను. కాకపోతే వాళ్ళు మీరు ఒక్కొక్కసారి అవకాశం తీసుకున్నారు, ఊరికి ఎంతో కొంత చేశారనేది ఊర్లో జనాలకు తెలుసు. మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే మేము కూడా ఏం చేస్తాం అనేది జనాలకు చూపిస్తామనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. చివరిగా నరసింహ యాదవ్ గారు, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలను గుర్తించారు? ప్రధానంగా మిమ్మల్ని మీరు నిలబడ్డారు, మరి మీరు ఎలాంటి సమస్య పరిష్కరించే వైపు ముందుకెళ్తున్నారు? మా గ్రామంలో సార్ ప్రతి బజార్కు, ప్రతి గల్లీకి సీసీ రోడ్లు వేయించాలనుకుంటున్నాను. గతంలో కొందరు వేయించారు, నేను కూడా అధికారం లేకున్నా కొన్ని సీసీ రోడ్లు వేయించాం. నాణ్యమైన వర్కులు మేము చేపించాం. ఇంకా కూడా ఇంకా లేని గల్లీలలో సీసీ రోడ్లు వేపిద్దాం అనుకుంటున్నా. యువతకు ఒక బిల్డింగ్ కట్టిద్దాం అనుకుంటున్నా.
అలాగే డ్రైనేజ్ లేని చోట డ్రైనేజ్ నిర్మిద్దాం అనుకుంటున్నా. పాఠశాలకు ఒక ప్రహరీ గోడ, ఒక లైబ్రరీ, ఒక అలాగే కంప్యూటర్, గ్రామ పంచాయతీ ఒక కంప్యూటరు, అలాగే శ్మశాన వాటికలు కానీ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నా. పిల్లలకు స్కూల్లో ఒక ప్రొజెక్టర్ కానీ కంప్యూటర్స్ కానీ సమకూర్చాలన్న ఉద్దేశం నాకుంది. అదే ఇంకా రైతులకు కానీ ఇంకా వితంతులకు కానీ వృద్ధులకు కానీ యువకులకు కానీ ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా ఎగ్జామ్ విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, ఆరోగ్యం విషయంలో కానీ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వారి కోసం నేను పాటుపడతానని కోరుకుంటున్నా. ఇంకోటి అదే విధంగా నేను మా ఊరు నుంచి లింక్ రోడ్లు కావాలి పక్క ఊర్లకన్నీ. ఆ లింక్ రోడ్లు కూడా అంటే ఇక్కడ పక్కన నాంచారిపేట, కదిరేంగూడెం, కొండపురం, రాయిపల్లి, తిమ్మాపురం, తుర్కపల్లి ఉంది. ఆ అన్ని ఊర్లకు లింక్ రోడ్లు కావాలి. అదొకటి నా ఉద్దేశం ఉంది. నేను మీ ఏషబైన నరసింహ యాదవ్ సర్వేపల్లి గ్రామ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. నా యొక్క గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు, క్రమ సంఖ్య 1. ఒకసారి ఆలోచించండి, అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తానని మీ అందరికీ వినయంగా కోరుకుంటున్నాను. సర్వేపల్లిని ఒక స్వర్ణపల్లిగా మారుస్తా. ఎందుకంటే సర్వేపల్లి అంటే నా ఊరుకు సేవ చేద్దాం అనుకుంటున్నాను. నేను డబల్ పీజీ బీఈడి కూడా పూర్తి చేశాను, చదువుకున్నటువంటి వ్యక్తి. ఒకసారి నాకు అవకాశం ఇచ్చినట్లయితే ఈ సర్వేపల్లిని ఒక స్వర్ణపల్లిగా మారుస్తాను. ప్రతి పేదవాడికి సహాయం చేస్తాను, యువతకు సహాయం చేస్తాను, ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాల వైపు కొట్లాడతాను వచ్చే విధంగా. కాబట్టి సర్వేపల్లిలో ఈ యొక్క అవకాశం ఇచ్చి నా గుర్తు ఉంగరం గుర్తు కాబట్టి ఉంగరం గుర్తు పైన ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే గ్రామంలో ప్రతి సమస్య పైన నాకు తెలుసు, ప్రతి సమస్యను పరిష్కరించే వైపే ముందుకెళ్తానే తప్ప ప్రతి సమస్య నా దృష్టికి వచ్చింది కాబట్టి ఆ సమస్యలన్నీ పరిష్కరించేందుకే ముందుకెళ్తున్నా. దయచేసి గ్రామంలో ఒక అవకాశం ఇవ్వమని చెప్పి ఏషబోయిన నరసింహ యాదవ్ సుమన్ టీవీతో కోరుకోవడం జరిగింది. ఇది ఇక్కడ గురునాథ్తో శరత్, సర్వేపల్లి.